ముందుగా మీకు ఛానల్లో ఉన్న వారికి యోయో టీవీ ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మీరైతే హైదరాబాద్ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలను సమస్యల పరిష్కారం కోసం అనేది చర్చ పెట్టారు. చాలా బాగుంది. కానీ రేవంత్ రెడ్డి గారు తన సొంతంగా ఏమంటారు ఆయన నిజాలు ఒప్పుకున్నాడు. ప్రభుత్వ అధికారులు నా మాట ఎవరు వింటలేరు, నాకు చేతనైతే లేదని చెప్పేసి చేతులు ఎత్తేసిన సందర్భం ఈ రోజు ఖచ్చితంగానండి. ఒక్కసారి వినండి. ఈ రోజు ఆయన మాట్లాడిన మాటల్లో ఏంటంటే, పోలీసులు మున్సిపల్ అధికారులు సమన్వయ లోపం వల్ల నేను ఈ నెల 1వ తారీఖు నాడు నేను సమీక్షా సమావేశం పెడితే 9వ తారీఖు నాడు వర్షం వస్తే చిన్నపాటి వర్షానికే ఈ అధికారుల సమన్వయ లోపం వల్ల ఇలాంటి ఇబ్బంది జరిగింది, ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నది. ఒకవేళ భారీ వర్షాలు వస్తే మరి ఎంత ఇబ్బంది జరుగుతుంది, అధికారులు మీరు ఇలాంటి నిర్లక్ష్యం వహించడం ఏ విధంగా, నా మాటను కూడా మీరు లెక్క చేయలేదన్న ఉద్దేశంతో ఆయన ఆక్రోశం అధికారుల మీద వెళ్ళగక్కిండు. దాంట్లో తప్పు లేదు. కానీ పోలీస్ శాఖ మంత్రి గారు ఎవరున్నారు, ఈరోజు పురపాలక శాఖ మంత్రి గారు ఎవరున్నారు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. హోంశాఖ మంత్రి పోలీస్ బాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే. మరి వీళ్ళంతా ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తారు చెప్పండి? ఆ అధికారులే ముఖ్యమంత్రి గారి మాట వినకపోతే, మున్సిపల్ శాఖ మంత్రి మాట వినకపోతే, పోలీస్ శాఖ మంత్రి మాట వినకపోతే, వారంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినాక వారం రోజులలో చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ దిగ్బంధం అయితే అధికారులు పట్టించుకోలేదని సాక్షాత్తు మంత్రి గారే, ఆ శాఖల మంత్రి ముఖ్యమంత్రి గారే నా మాట వినలేదు, అధికారుల సమన్వయ లోపం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద అనేక అధికారులు మీరు ప్రజల బాగోగులు ఏ విధంగా మీ ఆదేశాలు పాటిస్తున్నారు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. ఇప్పుడు మీ అధికారము మీ లోపమే కదా అది. మీరు నిజంగా అధికారులకు మీరు ఒక ముఖ్యమంత్రిగా గుర్తింపు ఉంటే నిజంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఆదేశాలను ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు పాటించాల్సిన అధికారులు పాటించాల్సిందే. ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఆ మంత్రి గారి పాటించాల్సిందే ఆదేశాలను. గతంలో మా ప్రభుత్వం గురించి చెప్తారు కదా, మా 10 ఏళ్ల ప్రభుత్వంలో మాది అంతకంటే 10 ఏళ్ల కంటే ముందు 60 సంవత్సరాలు పరిపాలించింది ఎవరు? ఈ కాంగ్రెస్ టీడీపీ పార్టీల ప్రభుత్వాలే కదా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాయి. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకున్న సమస్యను 10 సంవత్సరాలలో అనేక విధాలుగా పరిష్కారం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. హైదరాబాద్ లో అనేక చోట్ల నాలాలను జరిగినాయి. నేనేమంటున్నా, సమస్యల ఒకటినండి. ఇప్పుడు బీజేపీ నాయకుడు అక్కడ మాట్లాడింది అనుకోండి, పెద్దలు సార్ మాట్లాడింది కూడా ఒక నిజం ఒప్పుకున్నారు. కేసీఆర్ గారు సమస్యల పరిష్కారం కోసం అనేక మార్గాలను నాలాల విషయంలో కానివ్వండి, ట్రాఫిక్ ఇబ్బందుల గురించి కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి గల్లీని కూడా వాస్తవాలు మాట్లాడారు కదా. నేను పార్టీలకు అతీతంగా నేను కూడా చెప్తున్నా, కేసీఆర్ గారు చేసిన గొప్ప పనే కదా కమాండ్ కంట్రోల్ రూమ్ లో. ఎవరు చేస్తారు? ఇప్పుడున్న ప్రభుత్వం యూజ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు అన్నగారు చెప్తారు ప్రతి దాంట్లో అలర్ట్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న మీడియా సోషల్ మీడియాలో చెప్తున్నారు, ఫోన్ లో వెదర్ రిపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మేము జూబ్లీహిల్స్ మా ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ వస్తున్నామంటే ఎక్కడ ట్రాఫిక్ ఉంది, ఎక్కడ నుంచి పోవాలని చెప్పేసి ఫోన్ లో అలర్ట్ చేస్తారు కదా. మరి ప్రభుత్వ అధికారులు ఎందుకు అలర్ట్ చేయలేకపోతున్నారు? కేసీఆర్ గారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది కదా, అనేక లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రభుత్వ ఆదేశాలతోటి మీ సమన్వయ లోపమే కదా. మీ ఆదేశాలు ఎవరు పాటిస్తలేరు కదా. మీ పార్టీలో మీ ఆదేశాలు పాటించరు, మిమ్మల్ని విమర్శించరు. మీరు ఎక్కడ మీ ప్రజలు చెప్పినది వినరు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చరు. ఏది మిమ్మల్ని నిజంగా అందుకోసమే మీకు ఎక్కడ స్థానం లేదు, మీ పార్టీలో కూడా మీకు లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మేము కూడా చెప్తున్నాం, రాజకీయాలను పక్కన పెట్టండి, అధికారులకు మీరు సరైన సూచనలు సలహాలు ఇవ్వండి. మీకు అన్ని మంత్రి పదవులు మాకే కావాలి, అంతా మేమే దోచుకోవాలి, జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో పెట్టుకోవాలన్న ఉద్దేశం కాకుండా ప్రజలకు ఉపయోగపడే పని చేయండి, ప్రజలను ఇబ్బందులకు గురి చేయకండి. ఖమ్మంలో వచ్చినాయి వరదలు, వరంగల్లో వచ్చినాయి, మహబూబ్ నగర్ లో వచ్చినాయి, అనేక చోట్ల వరదలు వచ్చినప్పుడు, హైదరాబాద్ లో వచ్చినప్పుడు మీరు ఏ చర్యలు తీసుకున్నారు? వరంగల్లో ఎప్పుడు వచ్చినాయి వరదలు?
వరంగల్ మీ ఏమైనా వచ్చినా మా హయాంలో వచ్చినప్పుడు మేము పరిష్కారం చేసాం. వరంగల్ ఎప్పుడు వరదలు నేను చూసినావా? ఏమంటున్నా, అన్ని జిల్లాలలో సమస్యలు వచ్చినప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని ప్రభుత్వాలలో వర్షాలు వస్తాయండి. నేను మా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తున్నాయని చెప్పి అది ప్రకృతికి ఎవరు ఈ పార్టీ ఆ ప్రభుత్వం అన్నది కాదు. చెప్తున్నాను మీకు అది. నేను చెప్పేది ఏంటంటే మా ప్రభుత్వ హయాంలో వచ్చినప్పుడు కేసీఆర్ గారు దూరదృష్టితోటి ప్రజల సమస్యల పరిష్కార మార్గాలు ఏర్పాటు చేసిండు. ఈ రోజు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా అన్ని సమస్యల పరిష్కారం కోసమే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిండు. సచివాలయాన్ని కూడా ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక హుందాగా ఉండాలని చెప్పేసి పెద్ద సెక్రటరియట్ కట్టిండు. మీకు సచివాలయం కట్టిండు. మీరు దాన్ని మీరు వినియోగించుకోకుండా జూబ్లీహిల్స్ ప్యాలెస్ ఉపయోగించుకొని మీరు ఆ రోజు ప్రగతి భవన్ కేసీఆర్ గారు 100 కోట్లతోటి కట్టిండ్రు. అందులో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయి, బంగారం బాత్రూమ్లు ఉన్నాయి అని చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి బట్టి గారిని పెట్టారు కదా. మరి 100 కోట్లతోటి ఆయన సీఎం గారు కూడా మనకి ఆయన పక్కన ఇంకొక క్యాంప్ ఆఫీస్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాం అనుకున్నాం. మరి మీరెందుకు పెడతారు? అభివృద్ధికే మీకు నిధులు లేవు అని చెప్పేసి మీరే చెప్తుంటారు. ఈ రోజు ఏ విధంగా చేస్తారు? మీరు ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ ఉన్న నగరంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించలేని మీరు, ఈ సిటీని అభివృద్ధి చేయలేని మీరు, ఈ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి సమస్యలను అధికారులను మీరు నిర్వర్తిస్తున్నటువంటి పోలీస్ శాఖను అదేవిధంగా మున్సిపల్ శాఖను కూడా సమన్వయం చేయలేని పరిస్థితిలో ఉన్న మరి మీరు ఫ్యూచర్ సిటీని ఏ విధంగా డెవలప్ చేస్తారండి? మీకు దానికి దీన్ని డెవలప్ ఉన్న సమస్యలు పరిష్కరించడానికి నిధులు లేనప్పుడు లేని ఫ్యూచర్ సిటీకి నిధులు ఏ విధంగా రాజధానిని విస్తరింపజేసే కార్యక్రమంలో ఒక మంచి కార్యక్రమం చేస్తాం, సపోర్ట్ చేయండి. కేటీఆర్ గారు కూడా అలాగే మాట్లాడతారు, ఫ్యూచర్ లేని సిటీకి ఫ్యూచర్. ఆయనకే ఫ్యూచర్ లేదు సార్, ఆయనకే ఫ్యూచర్ ఉందో లేదో ప్రజలు చూసుకుంటారు. కేవలం ఢిల్లీకి మూటలు మోసడం కోసం ఢిల్లీ పెద్దలకు మూటలు ఇచ్చేసి ఆయన పదవిని కాపాడుకోవడం బీజేపీ నాయకులతోటి మంచిగా వండుకుంటూ ఆయన కేసులను తిరగదోడకుండా కాపాడుకోవడం కోసం బండి సంజయ్ గారితో అదే విధంగా ఈయన పేరేం బండి సంజయ్ గారితో అమిత్ షా తోటి మోడీతో సఖ్యతగా ఉండే కదా. కిషన్ రెడ్డి గారికి నిన్న ప్రెస్ మీట్ లో చెప్తున్నారు, కిషన్ రెడ్డి గారు నేను ఏదో అన్నా కానీ నేను మీతో బాగానే ఉంటాను, నేను మీకు అండగా ఉన్నా పోండి అని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పిండు. ఇంకా చాలదా? మోడీ గారు చెప్పిండు మీరు ఆప్ మేరే సేఫ్ జోడో మై తుమారా కామ్ దేఖ్తూ అన్నాడు. కలిసి పనిచేస్తుండు. మీనాక్షి నటరాజన్ గారు సీట్ ఆపేసిండు, తరుణ్ చుక్ గారికి ఇప్పించిండు. అరే సార్ ఇది తెలంగాణ ప్రజలు చాలా మేధావులు. రేవంత్ రెడ్డి గారి ప్రతి అడుగును గమనిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ ప్రజలు ఇలాంటి కాంగ్రెస్ నాయకులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు చెప్తున్నారు హైదరాబాద్ కూడా ఇంత గొప్పగా చేస్తున్నారు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోతే ట్రాఫిక్ వాళ్ళని ఏం చెప్తారు? ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చాటుకు నిలబడి కెమెరాలతో ఫోటోలు తీస్తారు. మరి ట్రాఫిక్ సమస్య ఎవరు తీస్తారండి? అదేనా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు? ఆదాయం సృష్టిస్తున్నారు సార్. ఆదాయం ఎవరి కోసం? ప్రజల నెత్తి ఒకటి ఆదాయం సృష్టించాలనా? అది కాదు కదా. మనకి ఏదైతే సమస్య ఫస్ట్ ట్రాఫిక్ ని క్లియర్ చేయండి. మీరు ఎక్కడ పోతుంది ట్రాఫిక్ చాలర్ల కోసం ఆదాయం? అది ట్రాఫిక్ ప్రజల నెత్తిన పిడుగు వేసుకొని వాళ్ళ దోచుకోవడం కోసమేనా మన ఆదాయం? గతంలో మీరు దోచుకోలేదు, మేము ఎక్కడ దోచుకోలేదు. ఏ ప్రభుత్వం దోచుకుంటుంటమే ప్రజల్ని, ఏ ప్రభుత్వంలో దోచుకుంటుంటమే సార్, అందులో డౌటే లేదు. గతంలో ఇప్పుడు మీరు అంటే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఆ రెండు అన్నదమ్ముల పార్టీలు అని చెప్పేసి అని అలాగే ప్రచారం చేశారని చెప్పి మీరు ఎదురుదాడా కాంగ్రెస్ బీజేపీ ఒకటని చెప్తున్నారు. ఎట్లా అవుతుందండి? అట్లా అసలు బద్ధ శత్రువులు వాళ్ళు ఎట్లా ఒకటవుతారు? మీ ఇద్దరు ప్యారలల్ లైన్స్ అండి, రెండు ప్యారలల్ లైన్స్. వినండి, మీరు ఇదే ప్రొజెక్ట్ చేస్తారు జనాలకి. వినండి రవి గారు, మీరు అక్కడ మాట్లాడితే నేనేం చెప్పాను? అక్కడే మాట్లాడడం అర్థమయ్యేటట్టు చెప్తా సార్. గతంలో ఆయన మాట్లాడేది కూడా చెప్తా సార్. ఆయన మాట్లాడేది నేను చెప్పేది కూడా మీరు ఒకసారి 2 నిమిషాలు టైం ఇవ్వండి. చెప్పండి. గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఉన్నారు. బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఇప్పుడు రాజ్యసభకు ఎంపికైనటువంటి తరుణ్ చుగ్ గారు ఉన్నారు మధ్యప్రదేశ్ నుంచి. ఈ రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. ఈ రోజు ఇక్కడ అసలు వాళ్ళకు బీజేపీకి 2 సీట్ల వరకే పరిమితం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి
రాజ్యసభ సీటు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఒక చిన్న ఎఫ్ఐఆర్ లేని కేసును దాన్ని ఏదో పెద్దగా భూతాదంలో పెట్టి చూపించుకుంటూ అది ఎవరికి సీక్రెట్ గా తెలియకుండా మరి బీజేపీ కేంద్ర మంత్రి ద్వారానా బీజేపీ బండి సంజయ్ గారి ద్వారానా మరి వీళ్ళిద్దరు అన్నదమ్ములే కదా వీరి ద్వారా ఎవరికి తెలియకుండా మీనాక్షి నటరాజన్ గారి సీటు, ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు వీళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారి శిష్యునికి ఒప్పుకోలేదు కాబట్టి ఆమె సీటు రాకుండా అక్కడ బీజేపీకి ఆప్ మేరేసే జోడో అని చెప్పి మొన్న మాట తీసుకున్నాడు కదా, అక్కడ జోడుకొని మీనాక్షి నటరాజన్ గారికి సీటు రాకుండా చేసి బండి సంజయ్ గారికి ద్వారా కేంద్ర మంత్రి గారి ద్వారా బీజేపీకి అప్పచెప్పిండు. అది చాలదా? ఆ రోజు ఉన్నటువంటి తరుణ్ చుగ్ గారు రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు, మీ దగ్గర ఏమైనా ఆధారం ఏం కావాలండి? మరి ఇక్కడ ఎట్లా పోయింది? అది కాపీ ఎట్లా పోయింది? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపీ ఎట్లా పోయింది? సాక్షాత్తు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు మాత్రం బహిరంగంగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు స్పీకర్ గారు కనబడరు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన మాత్రం ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు స్పీకర్ గారికి ఇంత బహిరంగంగా కనబడుతుంది. కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ లేని కేపీకి మాత్రం అక్కడ రాజ్యసభ నామినేషన్ తిరస్కరిస్తారు. మరి ఇందులో ఏదో ఉన్నది, ఏది చట్టబద్ధత? కేటీఆర్ గారు మాట్లాడారు. సరే, ఇప్పుడు టాపిక్ కాకపోయినా ఆయన కేటీఆర్ గారు స్పందించారు. మీ పార్టీలో ఎవరు ఉన్నారో ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరో ఆయన ముందు బయటకు తీసుకురండి, ఆయన మీద సిట్ వేయండి అని చెప్పేసి కూడా ఆయన ఒక డిమాండ్ చేశారు. సార్, కేటీఆర్ గారితో పాటు బీజేపీ నాయకులే చెప్తారు కదండి. బీజేపీ ధర్మపురి అరవింద్ గారు చెప్పిండు, ఆ రాష్ట్ర మంత్రి గారు చెప్పిండు, మీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులే మాకు ఇచ్చిర్రు సమాచారం అని చెప్పేసి. లేకపోతే మధ్యప్రదేశ్ లో ఉన్నామా, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ ఆడుతున్నటువంటి నాటకం ఎందుకు మీరు విచారణ జరిపించండి. అనేక విధాలుగా అనేక సమస్యలకు మీరు సిట్లు విచారణ సంస్థలు ఏర్పాటు చేసినప్పుడు మీ పార్టీలో జరిగిన దాని గురించి మీరు ఎందుకు సిట్ అయ్యారు? ఇంకొకటి, మీనాక్షి నటరాజన్ గారి మీద మీకు ఎంత సానుభూతి ఉంటే మీరు గట్టిగా డిమాండ్ చేయండి. నేను ఏమంటున్నా, మీనాక్షి నటరాజన్ గారి మీద సానుభూతి కాదు, రేవంత్ రెడ్డి గారి మనస్తత్వాన్ని మేము చెప్పగలుగుతున్నాము. సొంత పార్టీ నాయకులను అనగదొక్కుతాడు. ఈ రోజు ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కాదు, పచ్చ కాంగ్రెస్ పార్టీ. ఇది టీడీపీ డైరెక్షన్ లో, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటారు మీకు ఎందుకండి? గతంలో మరి జగన్మోహన్ రెడ్డితో మీరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అరే అవసరం తెలుగు రాష్ట్రాల అవసరాలు కదా, మరి అదే దీన్ని కూడా ఆ కోణంలో చూడండి. ఏ విధంగా చూస్తారండి? నిన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రోజు కూడా మళ్ళీ నేను తెలంగాణ నుంచి పోటీ చేస్తున్నాను. ఎవరు ఎంట్రీ ఇచ్చారు? ఒకవేళ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎక్కడ ఈ రాష్ట్రం మీద పెత్తనం కోసం రాలేదు. ఈ రోజు అమీర్పేట్ లో అంటే పెత్తనం కోసం వస్తున్నారు ఎందుకు అనుకుంటారు? వాళ్ళు పోటీ చేస్తుంటే మీకేంటి ప్రాబ్లం? మాకేం పోటీ చేయండి, చేసుకోద్దా? పోటీ చేస్తే మీ బలం ఏదో తెలుస్తుంది. జూన్ 2 నాడు మా తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతోటే కదా ఆయన అంత గట్టిగా మాట్లాడింది. ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు అక్కడ ఉన్నది ఎవరండి? అక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరిదండి? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అందులో ఉప ముఖ్యమంత్రి ఇక్కడ మాట్లాడింది. ముఖ్యమంత్రి సహాయ సహకారాలు రాష్ట్రంలో వచ్చి తెలంగాణ రాష్ట్రం విభేదిస్తారు. ఫస్ట్ ఆయన రెస్పాండ్ అయింది. సార్ ఏం రెస్పాండ్ అయ్యిండు? ముఖ్యమంత్రి గారు ఎందుకు విభేదించారు? ముఖ్యమంత్రి ఎవరో రెస్పాండ్ అయ్యారు కదా. మరి మీనాక్షి నటరాజన్ గారి గురించి ముఖ్యమంత్రి స్వయానం ముందుగా ఎందుకు రెస్పాండ్ అయ్యాడు? అంటే ఆయన చేసిండు కాబట్టి. ఆయన రాజకీయం రేవంత్ రెడ్డి గారి రాజకీయం అందరికీ తెలుసు, ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే టాపిక్ అది కాదు కానీ మీకు చెప్తున్నా, అంటే ఆయన రాజకీయాలు ఎలా ఉంటాయి, సిటీ మీద కూడా ఎలా ఉందంటారా? సిటీ మీద కూడా ఉన్న సిటీని గాలికి వదిలేసి ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ కోసం ఆయన గాల్లే మేడలు కడుతున్నారు. అది ఇప్పటికైనా సరే దాని గురించి ఆలోచన పక్క పెట్టి ఉన్న నగరాన్ని అభివృద్ధి చేయమని చెప్పేసి మా పార్టీ తరఫున మేము చెప్తున్నాము. ప్రజలకు ఇబ్బంది జరగకుండా చేయండి. కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారు ఇస్తాంబుల్ అన్నారు, సింగపూర్ అన్నారు, డల్లాస్ అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఒక్కసారి మీరు నాలుగు చూడండి, ఎక్కడికక్కడ మొత్తం చేయలేదు అంటలేదు సార్, చేశారు.
కాకపోతే ఇట్లా 60 సంవత్సరాల కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో ఉన్నటువంటి కూరుకుపోయిన పూడికలను మొత్తం 10 సంవత్సరాల్లో ఉన్నంత వరకు ఎంత వీలైతే అంత తీసిండు కేసీఆర్ గారు. ప్రభుత్వం మారడం వల్ల అవకాశం మీకు వచ్చింది. మీరు 2.5 సంవత్సరాల్లో ఏం చేయలేకపోయారు. మీరు 10 రోజులలో మీరు విమర్శించడం కంటే కూడా వాళ్ళ సలహాలు ఇవ్వండి, ఎంత ఆయన తీసుకుంటే కదా ముందుగాల. కేటీఆర్ గారు సార్ ఇప్పుడు అంబర్పేటలో శ్రీనివాస్ యాదవ్ అని ఉన్నాడు, అన్నకు తెలుసు అనుకుంటా. ఒక్కసారి ఆయన కరడు కట్టిన కాంగ్రెస్ వాది. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి ఈ రోజు జరుగుతున్న ప్రభుత్వంలో జరిగేదాని గురించి ఏం చెప్తుండో ఒకసారి చెప్పండి. షబ్బీర్ అలీ గారు ఆడియో లీక్ అయింది కదా, ఆయన ఏం చెప్పిండో చెప్పండి. దాని మీద ఆడియో లీక్ అయితే షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మరి దీనికి ఎవరికి మీద ఇవ్వాలి షోకాజ్? గతంలో మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలా ఆడియో లీక్ అయినాయి. ఎందుకు మరి అవన్నీ అవన్నీ ఉంటాయి, చేసుకుంటామండి. ఉంటాయి మరి వాళ్ళ చేసుకుంటారు. ఉంటాయి కొన్ని ఉంటాయి. ఆయన అడిగితే సార్ చెప్పండి, మీరు మా వెనకనే వారు తీసుకోండి. ఎందుకంటే చాలా చాలా విమర్శలు చేసిండ్రు. ఓకే, మీరు పెట్టినటువంటి అంశానికి ఆయన మాట్లాడిన దానికి సంబంధం లేకపోయినా అంటే ఆయన మనస్తత్వం ఈ విధంగా ఉందని నేను ఉద్దేశం. అన్ని కలిపి చెప్పిన సార్, నేను కాదంటలేను, ఒక్క నిమిషం. కోసం కేసీఆర్ గారు ఏం చేయలేదని చెప్పి కేసీఆర్ గారు నేను ఏం చేయలేదు అనలే. మీరు అదే మరి మళ్ళీ అదే మాట్లాడద్దు. ఇబ్బందులు జరిగినాయి మరి ఈ పరిష్కారం కూడా మేము చేసినాం. ఎక్కడ చేశారు? ఎంత జరగాలో ఇంకేం కమాండ్ కంట్రోల్ రూమ్ చేశారు సార్. అదంటలేదు, కమాండ్ కంట్రోల్ కాదు. అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏం చేయగలిగారంటే ఎవరు ఏం చేయలేరు దానికి. వరదలు వచ్చినప్పుడు నేను చెప్తున్నా వినండి, వరదలు వచ్చినప్పుడు మా పార్టీలో ఉన్న హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు 10,000 ఇచ్చారు. 10,000 చాలా మంది రచ్చ అయింది. అరే బీజేపీ వాళ్ళు 25,000 ఇస్తున్నారు, బండి పోతే బండి ఇస్తావు, ఇల్లు పోతే ఇల్లు ఇస్తున్నారు. దాని మీద మీరు ప్రశ్నించి అడిగిన అది కూడా అడగం. రవి గారు చెప్పండి ఏంటంటే మన యొక్క డిబేటు దీని ఒక అర్థవంతంగా ఉండాలి. దీని నుంచి ఏదైనా అవుట్పుట్ రావాలి. మనం నలుగురు మేధావులం కూర్చొని ఒక స్థాయి